లేదా అనేటువంటి కొన్ని భయాలు ఇలాంటివన్నీ కూడా ఒకవైపు ఉన్నాయి. ఇంకోవైపు మీలాంటి వారు చాలా కార్యక్రమాలు సర్వీస్ చేస్తున్నారు. అటు అమెరికాలో చేస్తున్నారు, ఇండియాలో చేస్తున్నారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు. సో నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళుగా స్వార్థం చూసుకొని తాము ఏం సంపాదించాం లేదా తాము ఎంత ఎదిగామనేటువంటి పరిణామాల నుంచి తమతో పాటు తమ పరిధిలో ఉన్నటువంటి వారిని లేదా తమతో పాటు ఉన్నటువంటి వారిని, తమ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారిని, వారికి అవసరమైనటువంటి సర్వీసుల్ని అక్కడ లేదా సంపాదించుకున్న తర్వాత సొంత ఊరికి చేస్తే ఏంటి, లేకపోతే మనం అసలు లేం కదా, అసలు మనం ఎందుకు చేయాలి అనుకునేటువంటి రోజుల నుంచి సో మన ప్రాంతానికి మన వారికి కూడా ఏదైనా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ముందుకు సాగుతుండడం ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. సో ముఖ్యంగా ప్రశాంత్ గారు, ఇక్కడ నాట్స్ విషయానికే వస్తే మీరు చైర్మన్ అయ్యాక ఏం చేశారు? అటు అమెరికాలో కావచ్చు, ముందుగా అమెరికాలో ఏం చేశారో చెప్తే తర్వాత మన దేశంలో కానీ తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించి కూడా మీరు చేసింది ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు మీరు చైర్మన్ అవ్వాలనుకున్నారు, అయిన తర్వాత ఏం చేయగలిగారు? నాకు ఎప్పుడు సర్వీస్ అంటే ఐఎమ్ ఆల్వేస్ ప్యాషనేట్ అండి. సర్వీస్, కమ్యూనిటీ ఈవెంట్స్ అంటే నాట్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను డెఫినెట్గా ఇనీషియల్గా స్టార్టింగ్ అప్పుడు 1-2 years చేసి తర్వాత నేను కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను. తర్వాత నన్ను మళ్ళీ శ్రీనివాస్ గుత్తుకొండ గారు మళ్ళీ నాట్స్లోకి తీసుకొచ్చి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కింద నన్ను తీసుకొచ్చారు. తర్వాత నేను సెక్రటరీ, వైస్ చైర్మన్, ఇప్పుడు చైర్మన్. ఇదేమి ప్లాన్డ్గా చేసుకుంది కాదండి. బోర్డులోకి వచ్చిన తర్వాత నేను చేసిన వర్క్ చూసి తీసుకొచ్చారు. ఫస్ట్ నాట్స్ ఎందుకు అంటే నాట్స్ ప్రైమరీ మోటో ఇస్ 2 అండి. ఒకటి మాది సేవే గమ్యం భాషే రమ్యం, సర్వీస్ అనేది ప్రైమరీ మోటో. సెకండ్ థింగ్ మన తెలుగు కల్చర్ని ప్రిజర్వ్ చేసుకుంటా ముందుకు వెళ్ళాలి అంది. మా పాస్ట్ చైర్మన్స్, ప్రెసిడెంట్స్, ఫౌండర్స్ కొంతమంది వీళ్ళందరూ కూడా నాట్స్ 2009 నుంచి వాళ్ళ భుజాల మీద మోసారు. నేను చైర్మన్ కింద తీసుకున్నప్పుడు ఐ కేమ్ అప్ విత్ ఏ స్ట్రాటజీ నాట్స్ 2.0. స్ట్రాటజీ ఈజ్ వెరీ సింపుల్. ఏంటి అంటే నెక్స్ట్ 15 years ఈ ఆర్గనైజేషన్ మనం ఎలా సర్వైవ్ చేయగలగాలి అనేది. పార్ట్ ఆఫ్ దట్ స్ట్రాటజీ మనం ఏం చేసాము అంటే నాట్స్ 50 అంటే అమెరికాలో 50 స్టేట్స్లో మనం ఈ రోజు నుంచి నెక్స్ట్ 6 yearsలో 8 yearsలో 50 స్టేట్స్లో నాట్స్ ఫ్లాగ్ ఎలా పాతగలమో అక్కడున్న తెలుగు వారికి ఏ ఆపద వచ్చినా కూడా నాట్స్ ఉంది అనేది ఎలా చేయగలమో అన్న దాంట్లో ముందుకు వెళ్తా నేను తీసుకున్న ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాప్టర్స్ ఎక్స్పాన్షన్. 2024 కన్నా ముందల ఏంటంటే 10 chapters ఉండేవి. ఎందుకంటే ఆర్గనైజేషన్కి వేరే ప్రయారిటీస్ ఉండేవి స్టెబిలైజ్ చేసుకోవడానికి. అది జస్ట్ 2024 and 2025లో వీ హ్యావ్ ఓపెన్ 14 chapters. అంటే ఈ 14 chapters చేయటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న తెలుగు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా నాట్స్ ఉంది. సో దట్స్ అ వెరీ గుడ్ ఫుల్ఫిల్మెంట్ వాట్ ఐ హ్యావ్. మా టీం అందరూ బోర్డ్ డీసీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయటం వల్ల చేయగలిగాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నాట్స్ని మేము టాప్ ఆర్గనైజేషన్ కింద తీసుకెళ్ళాలి. దీనికి మేము రీసెంట్గా టాంపాలో చేసిన కన్వెన్షన్ని we have executed it, planned it very very well. And Telugu film industry నుంచి వచ్చారు, బిజినెస్ టైకూన్స్ వచ్చారు, కొంతమంది పొలిటీషియన్స్ కూడా వచ్చారు. వీళ్ళందరూ వచ్చి చూసి ఏంటంటే కల్చరల్గా మనము అక్కడ ఒక 30,000 పీపుల్ని 3 days మధ్య తీసుకొచ్చి అమెరికాలో మీకేమన్నా వస్తే ఒక కమ్యూనిటీ ఉంది, మీకు ఏదైనా ఆపద వస్తే కమ్యూనిటీ ఉంది. ఫెస్టివల్స్ జరుపుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ మేము టాంపాలో ఉన్నాం, ఒక కమ్యూనిటీ ఉంది. ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలంటే కమ్యూనిటీ ఉంది. దట్ హెల్ప్ నాట్స్ బ్రాండింగ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంతేనా? లేకపోతే సార్ అందరూ తెలుగువారు బయట దేశంలో ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉండొచ్చు కదా, ఇన్ని సంఘాలు ఇన్ని అవసరమా అనేటువంటి విమర్శలు కూడా సహజంగా వస్తూ ఉంటాయి. దానికి ఏం చెప్తారు? ఇన్ని ఉండడం వల్ల ఏ రకంగా బెనిఫిట్ ఉందంటే ఏం చెప్తారు? అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే మీరు 25 years క్రితం తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈరోజు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకోవాలండి. మనకి లాస్ట్ 10 yearsలో చాలా ఇన్ఫ్లెక్స్ వచ్చింది తెలుగు వాళ్ళు. అంతమంది తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ గుడ్, ఎందుకంటే దెర్ ఆర్ మోర్ పీపుల్ ఫర్ అస్ టు సర్వ్. ఓకే,
ఏమవుతుందంటే మాది గుడివాడ, చిన్న ఊరు. ఓకే. గుడివాడలో ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఎవరినో కొత్తగా వచ్చి వాళ్ళకేమన్నా ఆపద వచ్చింది అనుకోండి, దే రీచ్ అవుట్ టు మీ బికాస్ దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎవరో వచ్చారనుకోండి, వాళ్ళకి రిలేషన్ ఉంటే వాళ్ళు నాట్స్కి రావచ్చు, రిలేషన్ ఉంటే లేకపోతే ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్ళొచ్చు. నేను అది అసలు ప్రాబ్లంగానే చూడండి. ఓకే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్, మోర్ ఆర్గనైజేషన్స్ ఆర్ మెరియర్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇదివరకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్ కాంపిటీషన్లో చూసేవారు, అదంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏదైనా మేజర్ కాజ్ వచ్చినప్పుడు అందరూ కొలాబరేటివ్గా చేస్తారు. అవునా? కొలాబరేటివ్. అంతేగాని ఆధిపత్యాలు లేకపోతే నాయకత్వాలు వీటి మధ్య సతమతం అవడం, అంటే ఆధిపత్యం నాయకత్వం వేరంటే ఆర్గనైజేషన్స్ మధ్య కాంపిటీషన్ అయితే మాత్రం కాంపిటేటివ్గా చూడకుండా కొలాబరేటివ్గా చూసుకుంటున్నారు, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తున్నారు. ఓకే సార్, ఏం చేశారు మెయిన్గా నాట్స్ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ప్రధానంగా ఇది మేము చేయగలిగాం, ఇది సాధించగలిగాం అని చెప్పడానికి ఏమున్నాయి? సో ఇక్కడ ఏం చేస్తున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మీ సొంత ప్రాంతాలకు? అసలు నాట్స్ మేము ఏమి చేయగలిగాము అంటే ఫస్ట్ థింగ్ మేము చేయగలిగింది సర్వీస్ అండి. సో క్వాంటిఫై చేసుకుని చెప్పాలి అంటే ఈ లాస్ట్ 2024-2025లో అట్లీస్ట్ మినిమం ఒక 300+ ప్రోగ్రామ్స్ చేయగలిగాం. ఆ ప్రోగ్రామ్స్ యుఎస్లో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు. అండ్ దాని ఇంపాక్ట్ కూడా కౌంట్ చేయడం. ఇప్పుడు నేను చైర్మన్ కింద వచ్చిన తర్వాత వన్ థింగ్ వాట్ వీ ఇంట్రడ్యూస్డ్ ఇస్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ ఏంటంటే వచ్చిన ప్రతి డాలరు నాట్స్లోకి దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామా, రైట్ కాజ్కి ఖర్చు పెడుతున్నామా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయా. అకౌంటబిలిటీ ఏంటి అంటే బోర్డులో కానీ ఈసీలో కానీ ఎవ్రీ సింగిల్ పర్సన్ వాళ్ళ అప్లికేషన్లో ఏం పెట్టారు, ఈరోజు వాళ్ళు చెప్పింది చేస్తున్నారా లేదా అనుకుని. సో ఇలా ఉండటం వల్ల మేము చాలా ప్రోగ్రామ్స్ ఐ థింక్ 25,000+ పీపుల్ని మన ప్రోగ్రామ్స్ ద్వారా ఇంపాక్ట్ చేయగలిగాము. సో నాట్స్ ఇంకా ఏం చేయగలిగిందంటే హెల్ప్ లైన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. ఎవరికి ఆపద వచ్చినా హెల్ప్ లైన్ natsworld.org కానీ మా టోల్ ఫ్రీ నెంబర్కి కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా మా హెల్ప్ లైన్ టీమ్ రియాక్ట్ అవుతుంది. హెల్ప్ లైన్కి వచ్చే ఇండియాలో ఉండే వాళ్ళు కూడా చేయొచ్చా మీకు? అక్కడ ఉండే వాళ్ళేనా? ప్రిఫరబుల్లీ యుఎస్ అండి, ప్రిఫరబుల్లీ యుఎస్. ఇండియా నుంచి వస్తే మనకి ఇంకా చాలా కాల్స్ వస్తాయి. దాంట్లో ఏంటంటే అది ఇమిగ్రేషన్ హెల్ప్ కానీ లేకపోతే మెడికల్ హెల్ప్ కానీ లేకపోతే ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా కెరియర్ రిలేటెడ్ కానీ ఇట్లా ఏ ఇష్యూ ఉన్నా కూడా వీ హ్యావ్ టీమ్ ఆఫ్ పీపుల్. మాకు నాట్స్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ద డాక్టర్స్ నెట్వర్క్ వాట్ వీ హ్యావ్. అక్కడికి వచ్చిన వాళ్ళకి సడన్గా పేరెంట్స్కి ఎవరికో ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తుంది, అలాంటప్పుడు వీ హ్యావ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్స్ నెట్వర్క్. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే ఒక సెకండ్ ఒపీనియన్ ఇవ్వటం కానీ నెక్స్ట్ స్టెప్స్కి గైడ్ చేయటం కానీ వాళ్ళు చేయటం వల్ల ఒక అండగా ఉంటుందండి. అక్కడ డాక్టర్స్ చెప్తే మనకి తెలంగాణలు చెప్తే కొద్దిగా మేబీ అమెరికన్స్ చెప్తే మనకి కొద్దిగా ఉంటుంది, మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ చెప్తే దట్ కంఫర్ట్ ఈజ్ డిఫరెంట్.